నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, ప్రగతి పథంలో గ్రామ అభివృద్ధికి బాటలు. సారపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ అధ్యక్షతన 99 రోజుల ప్రణాళిక గ్రామసభ నిర్వహించినారు. ఈ సందర్భంగా సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ ప్రసంగించినారు. రాష్ట్ర ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీలో గ్రామస్థాయిలో ప్రజాపాలన అందించాలని, అందుకోసం పాలకవర్గం, గ్రామస్థాయిలో అధికారులు ఏ విధంగా పనిచేయాలని అంశాలపై వివరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు మరియు గ్రామ పంచాయతీ అధికారి ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, పాలకవర్గ సభ్యులు, వివిధ రంగాల అధికారులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా మనకి వచ్చి వేరే కార్యక్రమానికి వచ్చారు సార్. వారికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. సారపాక గ్రామ పంచాయతీ ప్రజలకు, గౌరవ పాలకవర్గ సభ్యులకు, స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇంతవరకు మనకి మన సెక్రటరీ గారు మన పంచాయతీ తరఫున మన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎంతమంది లబ్ధి చేకూరారో వారి పేర్లతో సహా వాటి వివరాలు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టామో అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా ప్రజాప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు దాదాపు 2 సంవత్సరాల 3 నెలలు పైబడి కావస్తూ ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే పనిలో భాగంగా 100కు 100% విజయవంతమైనంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మన ప్రధాన సంక్షేమ పథకాలను మరొకసారి మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకం కింద మనకి ఏడాదికి 6,000 రూపాయలు ప్లస్ 6,000 యాసంగికి ప్లస్ రబీకి మనకి ప్రతి పెన్షన్గా ప్రతి 2 సంవత్సరాలలో మనకి అమౌంట్ రైతులకి నేరుగా వారి ఖాతాలలో అందజేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లులో భాగంగా మన సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో 130 లబ్ధిదారులను మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లోపల 130లో 120 ఇల్లు ఆల్రెడీ కొన్ని స్లాబ్ లెవెల్లో, బేస్మెంట్ లెవెల్లో, కొన్ని కంప్లీషన్ స్టేజ్లో కూడా ఉన్నాయి. ఇంతకుముందు సెక్రటరీ గారు చదివించారు. మీకు 10 ఇల్లులు వాళ్ళు ఆయా కారణాల వల్ల స్టార్ట్ చేసుకోలేకపోయారు. వారిని కూడా స్టార్ట్ చేసుకోవాల్సిందిగా మన గ్రామ సభ ద్వారా మనవి చేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 500కి గ్యాస్ సిలిండర్, ఈ ప్లస్ ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు కరెంటు, ఎవరైతే యూనిట్లు కాలుస్తూ ఉన్నారో అందరికీ కూడా 0 కరెంటు బిల్లులు కూడా ఇస్తూ ఉన్నాం. ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్క మా ఆడబిడ్డలకి, మా పేదలకి దాదాపు నేరుగా నెలకి 3,000 రూపాయలు దాదాపు ఆదా చేసే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేసిందో అది విజయవంతమైందనలో ఎటువంటి సందేహం లేదు. అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మా సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరిస్తున్నాము. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు